వచ్చిందా చెప్పమ్మా. అయితే చెప్పాలమ్మా. నా కళాకాలం నాడు ఓయమ్మా ఓయమ్మో నాయమ్మో చూడు పెట్టు తగిలింది. పెట్టు తీసుకెళ్ళి మేడ పైన పెట్టి మేడ పైన 3 రోజులు నాడు మూతలు తీశారు. అందులో ఉన్నది ఆడపిల్ల పద్మావతి. ఆడపిల్ల పద్మావతి అని పేరు పెట్టిందమ్మా. అమ్మా ఓయ్ అయితే నా కూతురు కడుపుని కళ్ళగన్నా కళ్ళనే కన్నానంట. నా కళ్ళను కన్నా కూతురు నా కూతురు పద్మావతి ఉద్యానవనములకి ఆటకెళ్ళిందమ్మా. ఆటకెళ్ళిన కూతురు అది ఇంటికి వచ్చిందమ్మా. ఇంటికి వచ్చిన కూతురు కుమాంతరం పొరపడిపోయింది. ఏళ్ళప్పుడు పెట్టింది. వజ్రాలప్పుడు వాళ్ళు కట్టింది. దెయ్యి పట్టుకుందో దేవరట్టుకుందో ఏమి తెలియలేదమ్మా. అయితే తెలియలేదమ్మా. అమ్మా ఓయమ్మా జలాయ్ నా కూతుర్ని ఇప్పుడు నేను అసలు తిప్పినాను. నేను ఫోన్ పెట్టాను. ఎల్ల నేను పెట్టుకెళ్ళానమ్మా. ఏమి చేసినా లేకలేదు కూకోలేదు చూపులేదు. అమ్మా చూసుకోవడం లేదు. దూరుకోవడం లేదా? వెళ్తామ్మా. చెప్తానా ఆర్కిచ్చమ్మా. నాకు
ఇంకా చూడమంది చెల్లె నీ కూతురు పద్మావతి గొజ్జారు వనంలో శ్రీనివాసులోని ప్రేమలో పడ్డాది. ఉల్లి తోటలోని ఊసులాడుకున్నారు, మాడి తోటలోని మాట్లాడుకున్నారు, పత్తి తోటలోని ప్రేమలో పడ్డదమ్మా. అట్నుండి వచ్చింది వజ్రాలు కప్పి ఉల్లారు కప్పి నీ కూతురికి నా కూతురు అన్ని మెరుగులు అమ్మమ్మ మేము అమ్మా అలా తప్పుడు ఎరుపులోనం కాదు. అమ్మా ఎత్తుకెళ్ళే ఓయ్ నా కూతురు రోజు నాకు ప్రేమిస్తున్నా పెళ్లి చెట్టుగా మాట్లాడుతున్నా పెళ్లి చోట్ల ప్రేమిస్తున్నా అమ్మా ఓయ్ నా కూతురు అమ్మా ఓలే రాజప్ప రమప్ప మా ఇదే రవి అక్క మాట్లాడరు ఓలే ఓలే రమప్ప రాజప్ప చూడండి ఎట్లయ్యారు మీ అమ్మకి మాట్లాడితే కొట్టుకుపోదు నా కూతురు కొడతాను అడిగి పెట్టి మరి కొట్టుకు